మనపైన దాడికొచ్చిన శత్రు దేశపు విమానాన్ని కూల్చేసిన వింగ్ కమాండర్ అభినందన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశ రక్షణలో ప్రాణాలు సైతం వదిలేయడానికి సిద్ధపడిన తీరుపై యావత్ దేశం ఆయనకు జేజేలు పలుకుతోంది. అయితే అభినందన్కు ముందే మన దేశానికి చెందిన వాయుసేన పైలట్ దేవయ్య పాక్ యుద్ధ విమానాన్ని నేల కూల్చాడని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 1965లో భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధంలో చోటు చేసుకున్న ఈ సాహస ఘటనలో దేవయ్య తన ప్రాణాలను కోల్పోయాడు. ఆ అమరవీరుడు పూర్తి పేరు అంజమాడ దేవయ్య, స్వస్థలం కర్ణాటక రాష్ట్రం కూర్గ్. 1954లో భారత వాయుసేనలో పైలట్గా చేరారు. చాలా తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకున్నారు. టైగర్ స్క్వాడ్రన్కు నాయకుడిగా నియమితులయ్యారు. 1965లో భారత్ పాక్ యుద్ధం సందర్భంగా పాక్లోని సద్గోరా ఎయిర్ బేస్ వద్ద జరిగిన వైమానిక దాడి కోసం చేపట్టిన ప్రత్యేక మిషన్లో దేవయ్య కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆయన మిస్టర్ 4A ఫైటర్ బాంబర్ను నడిపారు. దేవయ్య విమానాన్ని పాక్కు చెందిన F-104 స్టార్ ఫైటర్ విమానం అడ్డుకుంది. ఈ క్రమంలో రెండు విమానాల మధ్య గగనతలంలో కాసేపు పోరు జరిగింది. 7,000 అడుగుల ఎత్తులో జరిగిన ఈ పోరులో పాక్ దాడిని దేవయ్య తనదైన నైపుణ్యంతో వ్యూహాత్మకంగా అడ్డుకుని F-104 విమానాన్ని కూల్చేశారు. దీంతో అందులోని పైలట్ హుస్సేన్ పారాచూట్ సాయంతో బయటపడ్డారు. పోరులో భాగంగా దేవయ్య నడుపుతున్న మిస్టర్ విమానం కూడా దెబ్బతిని కూలిపోయింది. ఇక్కడ ఒక విషయం గమనిస్తే, మొన్న అభినందన్ మిగ్ బైసన్ విమానంతో అమెరికా తయారు చేసిన F-16 యుద్ధ విమానాన్ని కూల్చగా దేవయ్య కూడా అప్పటికే అధునాతనమైన F-104ను కేవలం మిస్టర్ 4Aతో తుదిముట్టించడం విశేషం. అయితే పాక్ పైలట్ పారాచూట్తో కిందకు దిగి ప్రాణాలు దక్కించుకున్న దేవయ్య ఆచూకీ మాత్రం తెలియరాలేదు. ఆ తర్వాత చాలా రోజులకు ఆయన పాక్ భూభాగంలో మరణించినట్లు భారత వాయుసేన ప్రకటించింది. సర్గోదా సమీపంలోని ఓ గ్రామంలో దేవయ్య మృతదేహాన్ని అక్కడ స్థానికులు సమాధి చేసినట్లు పాక్ కూడా తెలిపింది. అయితే దేవయ్య ఎలా చనిపోయారు అన్నది మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. సాధారణంగా మిస్టర్ విమానాలు తక్కువ ఇంధన సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇంధనం అయిపోవడం వల్లే విమానం కూలి ఉంటుంది అనే అనుమానాలు కూడా అప్పట్లో వ్యక్తమయ్యాయి. దేవయ్య ధైర్య సాహసాలను గుర్తించిన భారత ప్రభుత్వం 1988లో ఆయనకు మహావీర చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన చనిపోయిన 23 ఏళ్లకు ఈ పురస్కారం దక్కింది. మరణ అనంతరం మహావీర చక్ర దక్కిన ఏకైక ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఈయనే. ఏదేమైనా దేశ రక్షణలో భాగంగా శత్రు దేశపు విమానాన్ని కూల్చిన తొలి పైలట్గా అభినందన్ వంటి వారికి దేవయ్య ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారు అనడంలో సందేహం లేదు.